सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदम् विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिम् विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम्। सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्। आपदामपहर्तारं दातारं सर्वसंपदां लोकाभिरामं శ్రీరామం మోక్షదంతం నమామ్యహం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన దుర్ముఖనామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠమాసం కృష్ణపక్షం బుధవారం. సూర్యోదయం 5:48 సూర్యాస్తమయం 6:50 తిథి నవమి ఉదయం 8:30 వరకు, నక్షత్రం అశ్విని రాత్రి 3:54 వరకు, వర్జం రాత్రి 12:11 నుంచి 1:40 వరకు, దుర్ముహూర్తం ఉదయం 11:53 నుంచి మధ్యాహ్నం 12:45 వరకు, అమృతకాలం రాత్రి 9:13 నుంచి 10:42 వరకు, రాహుకాలం బుధవారం కాబట్టి మధ్యాహ్నం 12 నుంచి 1:30 వరకు. అష్టగౌర్గు రీత్యా శుభప్రదమైన సమయం సాయంకాలం 4 గంటలకి. నేటి విశేషం బుధవారం. రేపటి రోజున ఏకాదశి ఉపవాస వ్రతం కాబట్టి ఈరోజు సాయంకాలానికి దశమి ఉంది కాబట్టి ఈరోజు ఆ ఉపవాస వ్రతాంగమైన దశమి అన్నమాట. అలాగే కృష్ణపక్షంలో ఆషాదశమి వ్రతం చేస్తూ ఉండడం అనేది చాలా ఉత్తమ ఫలితాలను ఇస్తుంటుంది. ఈ మూడిటిని మనం సమన్వయం చేసుకోవాల్సి వస్తే ఏకాదశి వృతాంగంగా విష్ణు స్మరణ అనేది చాలా మంచిది కాబట్టి విష్ణు స్మరణ, అలాగే బుధవారం కాబట్టి విష్ణుమూర్తికి స్మరణ చాలా ఉత్తమ ఫలితాలను ఇస్తుంది. దశమి కాబట్టి రాత్రి ఫలహారం చేయాలి. కానీ ఆషాదశమి వ్రతం చేసేటువంటి సందర్భంలో పగలంతా ఉపవాసం ఉండి రాత్రి వేళ 12 గంటలకి 8 దిక్కుల అధినాథులకు, సకల ఋషులకు, సకల దేవతలకు, పరమాత్మకు పూజ చేసి దద్దోజనం నివేదన చేసి దాన్ని ప్రసాదంగా స్వీకరించాలి. దీన్ని ఆషాదశమి అనడం ఉంది. అలాగే మోక్షాన్ని పొందడానికి అనువైన దశమి అనడము ఉంది. అలాగే రాజ్యాన్ని పొందే దశమి అనడం ఉంది. కాబట్టి మన కోరికలు తీరాలన్నా ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు. అలాగే ఉద్యోగం లేని వాళ్ళు ఉద్యోగం కావాలన్నా ఈ వ్రతం ఆచరించవచ్చు. కానీ ప్రతి మాసంలోనూ కృష్ణపక్ష దశమి నాడు ఈ వ్రతాన్ని చేయాల్సి ఉంటుందన్నమాట. అలాగే మోక్షకాంక్షులు కూడా ఈ వ్రతాన్ని చేయవచ్చు. ఎందుకంటే ఆశ అనేదే జన్మబంధాలను కలిగించేది. ఆ ఆశను జయించేటువంటి స్థితి ఈ వ్రతాచరణ వల్ల సిద్ధిస్తుంది. ఆశను ఎప్పుడైతే జయించారో వారు మోక్షాన్ని పొందడానికి ప్రాథమిక అర్హతనే పొందుతారు. ఇంకా విశేషించి మనకు ఒక సూక్తి ఉంది. ఏమిటంటే ఆశ ఏషాం దాసి తేషాం దాసాయతే లోక. ఆశాయై ఏ దాస దాసాస్తే సర్వలోకస్య. ఆశకు ఎవరు దాసులో వారు లోకానికే దాసులు. ఆశ ఎవరికి దాసి అవుతుందో వారికి లోకమంతా దాస్యం చేస్తుంది. కాబట్టి ఈ ఆశను జయించడం వలన మోక్షప్రాప్తి వరకు ఎదిగే అవకాశాలుంటాయి. నేటి ఆణిముత్యాలు. ఒక అవకాశం చేజారిపోతే బాధపడకూడదు. మరొక అవకాశం సద్వినియోగం చేసుకోవాలి. పసిపిల్లలు భగవంతుని కలలు. పిల్లల్ని పెంచడం అంటే నీ బాల్యాన్ని తిరిగి జీవించడమే.
ఎప్పుడూ వారికి ఏం నేర్పాలా అని ఆలోచించటం మాని వారితో కలిసి జీవించగలిగితే అదే అందమైన పునాది అవుతుంది. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. స్థితిపతి అంటే చక్కటి స్థితిని కలిగించేటువంటి వాడు గణపతి అని. ఆ స్థితిపతిని మనం నిత్యం కూడాను 21 గరికలతో గనక చక్కగా అష్టోత్తర నామావళితో అర్చన చేసి ఆయనకు ప్రీతివంతమైనటువంటి బెల్లంతో చేసినటువంటి ఉండ్రాళ్ళు నైవేద్యంగా 21 గనక బుధవారం నాడు సమర్పించినట్లయితే తప్పనిసరిగా కార్యసిద్ధి ప్రదాతగా ఆయన మనకు అనుక్షణం కూడాను ప్రతి ఒక్క పనిలో విజయాన్ని చేకూరుస్తాడు అంటోంది శాస్త్రం. ఏ కార్యక్రమం అయినా సరే నిర్విఘ్నంగా నెరవేరాలంటే ఆ యొక్క గణపతిని ఈ రీతిగా ఆరాధన చేయటం మరువకూడదు. అందుకనే సకల కార్యసిద్ధుల్లోనూ మనకు విజయం చేకూరాలి అంటే సంకటనాశక గణేశ స్తోత్రాన్ని పఠనం చేయటం సర్వే సర్వత్రా కూడాను శుభదాయకమైనటువంటి ప్రభావాన్ని ఇస్తుంది. స్తోత్ర పఠనాలు మానవాళికి చక్కటి అదృష్టాన్ని ప్రసాదిస్తాయి అని చెప్పేసి మన సంప్రదాయం తెలియజేస్తోంది. అందుకనే స్తోత్రప్రియం చాలా చక్కటి యోగాన్ని ప్రసాదిస్తుంది. ప్రతి ఒక్క ఇష్టదైవాన్ని కూడాను స్తోత్రాలతో అలా మనసంతా నింపుకొని ఆరాధన చేయటం వెనకాల అనిర్వచనీయమైన అద్భుతవంతమైనటువంటి ప్రభావం కనిపిస్తుంది. కాబట్టి ఈ కర్మభూమిలో ఆరాధన వెనకాల తగిన పరమార్థాన్ని ప్రతి ఒక్కరూ కూడా గ్రహించాల్సి ఉంటుంది. స్వామివారికి నైవేద్యం ఏది ఇష్టమో ఆ నైవేద్యాన్ని సమర్పించడం వెనకాల కూడా అంతరార్థం చాలా గొప్పదే. ఉండ్రాళ్ళు గణపతికి చాలా ప్రీతికరమైనవి. అలాగే కొబ్బరికాయ కొట్టి స్వామివారికి నైవేద్యంగా సమర్పించవచ్చు. వివిధ రకాలైనటువంటి లడ్డూలు స్వామికి సమర్పించటం చాలా చక్కటి యోగవంతమైన ప్రభావాన్ని కలిగింపచేస్తుంది. ప్రతి వ్యక్తి జీవితంలో సంభవించేటువంటి ఒడిదుడుకుల నుంచి బయలుపడటానికి ఇలా ఇష్టదైవారాధనలో నైవేద్యాలకి కూడా విశిష్టవంతమైనటువంటి ప్రాధాన్యత ఉన్నది అంటోంది సంప్రదాయం. సర్వే జనా సుఖినో భవంతు. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. అరమేనంజవరాలు పెంజడలలో నవ్వేలు పుంజాలు వల్వరహిన్ బెబ్బులితోలు చందురుని నవ్వంజాలు మైడాలు చేనరుదవు ముమ్మొనవాలు వెండిమల చెల్వవు ప్రోలు క్రాలంగబల్ సిరిమీరన్ జగమేలు మేటి దొరవో శ్రీ కొప్పులింగేశ్వర. ఓ కొప్పులింగేశ్వర స్వామి, నీ వైభవాన్ని ఎవరు వర్ణించగలరయ్యా? ఎవరు చెప్పగలరు నీ గొప్పదనాన్ని? అరమేనంజవరాలు, అసలు విరహం అనేటువంటిదే లేదు నీకు. ఎందుకనంటే నీ భార్యకు నీ శరీరంలో సగభాగం ఇచ్చావు. అరమేనన్ చాలా చక్కని తెలుగు మాట. ఆ అర్ధనారీశ్వర తత్వాన్ని ఈయన అరమేనన్ సగం మేనులో జవరాలు పెంజడలలో అవ్వేలు పుంజాలు. ఇక బ్రహ్మాండమైనటువంటి జటాజూటం ఉన్నది నీకు. ఆ జడలలో
అవ్వేలు పుంజాలు ఆ మహావిష్ణువు యొక్క పాద పద్మముల నుండి ప్రవహించిన ఆ గంగ, జాలువారి వచ్చిన ఆ గంగని తలపైన ధరించావు. వల్వరహిన్ బెబ్బులు తోలు, ఇక ప్రకాశించేటువంటి వస్త్రం ఏమిటంటే ధగద్ధగాయమానంగా వెలుగొందుతున్న బెబ్బులి తోలు, పెద్ద పులి తోలుని, ఆ పులి చర్మాన్ని వస్త్రంగా ధరించావు. చందురుని నవ్వంజాలు మైడాలు, ఇక ఆ నెలవంకని తలపైన ధరించావు. అది నీ అలంకారం. చేన్ అరుదవు ముమ్మొనవాలు, ఇక చేత ధరించినటువంటి ఆయుధమా, చాలా విచిత్రముగాను మరెవ్వరి దగ్గర లేనటువంటి 3 మొనలతో ఉన్న త్రిశూలం, దాన్ని నువ్వు ధరించావు. వెండిమల చెల్వవు ప్రోలు, ఇక నీ గ్రామం ఏమిటి అనంటే వెండికొండ. ఎన్నెన్నో మహాద్భుతమైన శిఖరాలతో స్వచ్ఛముగా ప్రకాశించేటువంటి ఆ వెండి కొండ బారు, ఆ మహాశిఖరములతో కూడుకున్నటువంటి ఆ పర్వత పంక్తులే నీ యొక్క గ్రామం. క్రాలంగ బల్ సిరిమీరం జగమేలు మేటి దొరవో శ్రీ కొప్పులింగేశ్వర, ఈ విధంగా ఈ పరివారంతో, ఈ రకమైన లక్షణాలతో ఈ జగత్తును ఏలుతున్నావయ్యా నువ్వు జగదీశ్వర అంటూ ఎన్నెన్నో అద్భుతమైన కల్పనలతో వర్ణిస్తూ భక్తితో ఆయన్ని సేవిస్తూ గొప్ప శతకాన్ని మనకు అందించిన శ్రీ కూచిమంచి సుందర కవి గారి కొప్పులింగేశ్వర శతకంలోని మరి ఒక పద్యం గురించి రేపు ఉదయం తెలుసుకుందాం. ఓం నమః శివాయ. స్వాగతం सकललोकनुतायै, स्वागतं भुवनराजमहिष्यै. వ్యాఖ్యానం హర్షస్య ప్రత్యాఖ్యానం శరత్సుధాభానోః దిశతు హృదయ ప్రసాదం గౌరీ వదన ప్రసాదో నః. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. ఉమాశాస్త్రంలో దశమహావిద్యలకు సంబంధించినటువంటి తాత్వికమైన యోగపరమైనటువంటి సమన్వయాన్ని చెప్తున్నారు. ఇప్పటి వరకు ప్రచండ చండీ అయిన ఐంద్రియ శక్తి విశేషం చెప్పబడుతున్నది. ఇప్పుడు తారా, మాతంగి అనేటువంటి శక్తుల గురించి చెప్తున్నారు. అదేవిధంగా భైరవి, త్రిపుర భైరవి, తారా, మాతంగి, ఈ 3 కూడా దశమహావిద్యల్లో 3 విద్యలు. అవి ఎక్కడెక్కడ ఉన్నాయంటే ఈ 3 కూడా నాదానికి సంబంధించిన శక్తులే. ఆ నాద శక్తులు 3 చోట్ల చెప్పబడుతున్నాయి. భవతి పరావాక్ భైరవ్యాఖ్య పశ్యంతి సా కథితా తారా రసనిధిమాప్తా జిహ్వారంగం మాతంగీతి ప్రథిత సేయం. భవతి పరావాక్ భైరవ్యాఖ్య, భైరవి, త్రిపుర భైరవి. ఈ త్రిపుర భైరవి పరా అని చెప్పబడుతున్నది. ఎందుకంటే వాక్కులో ప్రధానంగా 4 దశలున్నాయి. పరా, పశ్చంతి, మధ్యమ, వైఖరి అని. ఈ 4 దశల్లో ఇందులో 3 దశలకు సంబంధించినటువంటి శక్తులు చెప్తున్నారు. ఒకటి పరా, ఈ పరావాక్ అనేది భైరవి, త్రిపుర భైరవి. ఇక పశ్చంతి అనే వాక్స్వరూపమే తారాదేవి. ఇక వైఖరి స్వరూపమే మాతంగి అని వివరం చెప్తున్నారు. ఇక్కడ పరావాక్ ఎక్కడుంటుంది అంటే మాట్లాడడానికి కావలసిన చైతన్యం అంటూ ఉండాలి. ఆ చైతన్యం పేరే పర. ఇది మూలాధార స్థానమునందు ఉంటుంది. ఎప్పుడైనా సరే ఒకటి మాట్లాడాలి అన్నప్పుడు ఆ చైతన్యం మూలాధారంలో ప్రారంభమవుతుంది. ముందు సహస్రారం నుంచి ఒక ప్రేరణగా మూలాధారానికి చేరి మూలాధారం నుంచి ఒక తీగలా పైకి వస్తుంది. ఆ మూలాధారం నుంచి ఉత్పన్నమైనటువంటి వాక్శక్తి పేరే పర. దీన్నే త్యాగయ్య మూలాధారజ నాద మెరుగుటే ముదమగు మోక్షమురా అని చెప్పారు. ఇది పెద్ద నాదోపాసన విద్య. మనలో పలికే శబ్దము ముందుగా దాని సూక్ష్మ రూపము పరారూపముగా మూలాధారం ఉంటుంది. ఆ పరారూపమైన వాక్యే త్రిపుర భైరవి. భైరవం, రవం అంటేనే శబ్దం. భీషణమైన రవం ఏదో అది భైరవం. అందుకే శబ్దశక్తియే పరావాక్కు అని చెప్పబడుతున్నది. అది త్రిపుర భైరవి. ఇక పశ్యంతి, పశ్యంతి వాక్కు యొక్క స్థానము హృదయం. అంటే ఒక మాట భావనాస్వరూపంగా ఉన్నప్పటి స్థితి పేరు పశ్యంతి. ఆ పశ్యంతి అయినటువంటి వాగ్దేవత పేరే తారా. పశ్యంతి సా
కథిత తార దశమహావిద్యల్లో రెండవ విద్యగా చెప్పబడుతుంటుంది. ఈ తారా ఉపాసన బౌద్ధంలో కూడా ఉన్నది. టిబెట్ మొదలైనటువంటి ప్రాంతాల్లో అక్కడ బౌద్ధారామాలయందు తారాదేవిని ఉపాసన చేస్తారు. ఆ తార వాగ్దేవత, అది పశ్యంతి అని చెప్పబడుతున్నది. అంటే వేదములో చెప్పబడుతున్నటువంటి పశ్యంతి వాక్కు తారాదేవి యొక్క స్వరూపము. రసనిధి మాప్తా జిహ్వారంగం, బయటికి వినబడేటటువంటి అక్షరాత్మకమైన శబ్దం పేరు వైఖరి. అంటే ఒక మాట్లాడేటప్పుడు ముందు అదొక చైతన్యముగా పరావాక్కగా వ్యక్తమై హృదయంలో భావనాత్మకంగా ఉంటూ బయటికి వైఖరిగా వినబడుతుంది. ఈ భావన నుంచి వైఖరికి మధ్య కంఠస్థానంలో మధ్యం అని మరొకటి ఉన్నది. ఇప్పుడు మధ్యం గురించి అంత ప్రస్తావన చేయకుండా వైఖరి గురించి చెప్తున్నారు. ఈ వైఖరిలోనే మనలో ఉన్న భావం అక్షరాకారం తీసుకుని వాక్యాలుగా, శ్లోకాలుగా, స్తోత్రాలుగా, పద్యాలుగా, పుస్తకాలుగా అనేక రకాలుగా వస్తుంటుంది. కనుకనే ఈ వైఖరీ రూపమైన వాగ్దేవత పేరే మాతంగి. ఈ మాతంగికే మరొక పేరు శ్యామలాదేవి. కాళిదాస మహాకవి ఈ మాతంగీదేవి యొక్క అనుగ్రహాన్ని పొంది మహాకవి అయ్యాడు. మాతంగీదేవత అనుగ్రహం ఉన్న వాళ్ళకి మంచి వాక్శక్తి ఉంటుంది. అంటే చక్కగా మాట్లాడగలిగినటువంటి నైపుణ్యం ఉంటుంది. ఆ మాట కూడా శాస్త్ర పుష్టమై జ్ఞానయుక్తమై ఉంటుంది, లోకహితకారకంగా ఉంటుంది. అందుకే మాతంగీదేవి ఉపాసన చాలా విశేషంగా చెప్తారు. ఇలాగా రసనిధి మాప్తా జిహ్వారంగం. జిహ్వారంగం అంటే నాలిక. ఆ నాలికకి చేరినట్లయితే అది రసనిధి. నాలికకే రసన అని పేరు. అంతేకాదు, రసవంతమైన పలుకులు పలకాలి అంటే వాక్కు నోటి ద్వారా వెలికి రావాలి. అలా నోటి ద్వారా వెలికి వచ్చేటువంటి పలుకుల రూపమే మాతంగి అని చెప్పబడుతున్నది. ఇప్పటి వరకు చెప్పిన విద్యల తర్వాత మరొక కొత్త విద్యను ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. ఇది బగళ. ఆ తర్వాత కమలాత్మిక. మొత్తం దశమహావిద్యలు పూర్తవుతున్నాయి. పిండే చాండే స్తంభన శక్తి బగళా మాతస్తవ మహిమయిక సర్వే వ్యక్త కిరణ కమల బాహ్యో మహిమా భువనాంబతవ. బగళాముఖి అనేటువంటి ఒక తత్వం ఉన్నది. ఈ బగళాముఖి శత్రుస్తంభన విద్య అని చెప్తారు ఇక్కడ. ఎందుకంటే అమ్మవారి అనుగ్రహం మనకు అనేక రకాలుగా కావాలి. ఒకటి కాలస్వరూపంగా, ఇంకొకటి త్రిపుర సుందరిగా, ఇక ధూమావతిగా, ఐంద్రి అయినటువంటి చిన్నమస్తగా, ఇలా రకరకాలుగా చూసిన వాళ్ళం. త్రిపుర భైరవి, తార, మాతంగి స్వరూపాలను చూసాం. ఇప్పుడు బగళాముఖి. ఎందుకంటే శత్రుబాధలు లేకుండా ఉంటేనే క్షేమంగా మనం వెళ్ళగలం. అనేక రకాల అభివృద్ధులు సాధిద్దామన్నా, సాధిస్తూ ఉన్న శత్రువులు అవరోధంగా ఉంటే అన్ని దెబ్బతినిస్తాయి. అందుకు శత్రుస్తంభన విద్య అయినటువంటిది బగళాముఖి. అయితే స్తంభన విద్య అనగానే కేవలం మన శత్రువులను నశింపజేస్తుందనేటువంటి పరిమితి గల దృష్టి కాకుండా విశ్వంలో కూడా స్తంభన శక్తి ఉన్నది, అది తెలుసుకోవాలి. ఒక్కసారి గాలి స్తంభిస్తుంది, ఉప్పెన వస్తుంటే ఉప్పెన ఆగిపోతుంది. అలా ఒక తీవ్రతని ఆపగలిగే శక్తి పేరు స్తంభన విద్య అని. అలాంటి స్తంభన శక్తి ఏదైతే ఉన్నదో అది బగళాముఖి. ఈ స్తంభన శక్తి కూడా మనలో బయట కూడా ఉంటుంది. ఏది ఎక్కడ నియంత్రింపబడాలో ఆ నియంత్రింపబడేటువంటి స్తంభన శక్తి పిండేచ అండే, అంటే శరీరమనందు బ్రహ్మాండమనందు ఉన్నటువంటి స్తంభన శక్తి బగళామాత. అది బగళ, ఓ తల్లి, అది నీ మహిమ యొక్క ఒక స్వరూపము. సర్వే వ్యక్త కిరణ కమల బాహ్యో మహిమా భువనాంబతవ. మొత్తం ప్రపంచమంతా లీనమైపోయిన స్థితి ధూమావతి అయితే ఆ లీన స్థితి నుంచి తిరిగి వ్యక్తమయ్యే దశ పేరు కమలాత్మిక అన్నారు ఇక్కడ. ఇదే లక్ష్మీ విద్య అని చెప్పబడుతున్నది. సృష్టిలో సూర్య కిరణములు పొద్దున్న వస్తున్నప్పుడు ఆ కిరణాల్లో వచ్చే కాంతి పుంజములు, దానిలో ఉండే చైతన్యము, అదంతా కూడా లక్ష్మీ శక్తి. అలాగే విశ్వములో వ్యక్తమయ్యేటటువంటి శోభ, సౌందర్యము, కళ, ఒక సొగసు, ఒక ఆనందము, ఇవన్నీ కూడా కమలాత్మిక స్వరూపము. ఈ తల్లిని మహాలక్ష్మి అంటారు. ఈ కమలాత్మిక దశమహావిద్యల్లో ఒక పెద్ద విద్య అని చెప్పబడుతుంది. సర్వే వ్యక్తా కిరణా కమల అన్నారు ఇక్కడ. వ్యక్తమైన కిరణముల స్వరూపమే కమల. ఇక్కడ కిరణము అంటే కాంతి కిరణములనే మాత్రమే కాకుండా వ్యక్తమవుతున్న శోభలు అని కూడా అర్థం చెప్పుకోవచ్చు. అదంతా కూడా కమలాత్మిక అని చెప్పబడుతున్నది. ఈ విధంగా వివిధములైన దశమహావిద్యల్ని ఇక్కడ చెప్తూ ఇప్పుడు వాటిని ఉపాసించవలసిన పద్ధతులు చెప్తున్నారు. చాలా విశేషమైన అంశములు. ఇప్పటి వరకు దశమహావిద్యల్ని మనలో బయట ఏ విధంగా ఉంటాయో వివరిస్తున్నారు ఇక్కడ. మనలో వ్యక్తమయ్యే శోభ, సౌందర్యము, ప్రతిభ, గొప్పతనము, కీర్తి, ఇవన్నీ కూడా కమలాత్మిక స్వరూపాలు. అదేవిధంగా మనలో ఉన్న స్తంభన శక్తి ఏమిటో తర్వాత మళ్ళీ వివరించి చూపిస్తారు. ఆ స్తంభన శక్తి బగళ అని చెప్పబడుతున్నది. సుషుప్తి మొదలైన వాటి యందు ధూమావతి కనబడుతున్నది. యోగుల సమాధి స్థితిలో ధూమావతి ఉన్నది, అక్కడ మరొక స్థితిగా కనబడుతున్నది. ఇలాగా ఒక్కొక్క చోట శుద్ధమైన ప్రజ్ఞ సుందరీదేవి. ఇప్పుడు ఉపాసనా పద్ధతిని చెప్తున్నారు. లలితని ఎలా ఉపాసించాలి, అదేవిధంగా మిగిలినటువంటి 9 విద్యల్ని ఎలా ఉపాసించాలో ఒక్కొక్కటి చెప్తున్నారు.
అయితే ఉపాసన మంత్రము, యంత్రము, తంత్రము అని కాకుండా ఒక విచారణగా ఎలా చేయవచ్చు, ఇది చాలా విశేషం. అందుకు ఉపాసకులైన వాళ్ళు మంత్రయంత్రాలతో చేసేవారు చేయవచ్చు, వారికి కూడా ఉపకరిస్తుంది విచారణారూపమైన ఉపాసన. మంత్రయంత్ర తంత్రాలు లేని వాళ్ళు కూడా ఇక్కడ విషయాన్ని గ్రహించి సాధన చేయగలిగితే వాళ్ళకి దశమహావిద్యల యొక్క అనుగ్రహం లభిస్తుంది. అంత సులభంగా చెప్తున్నారు ఇక్కడ. బోధే బోధే బోద్ధుశక్తిం సంకల్పానాం పశ్చాద్భాంతిం అవిముంచన్యో మనుతే ధీరో యత్కించిద్వా లలితావతితం. చాలా విశేషమైనటువంటి మాట. ప్రతివారికి బుద్ధిలో 2 సంకల్ప శక్తులు ఉంటాయి. ఒకటి సంకల్ప రూపంగా వ్యక్తమవుతున్నది, ఇంకొకటి ఏదైనా విషయాన్ని గ్రహించగలిగే శక్తి. ఇలా బుద్ధికున్న 2 శక్తులు, ఒకటి సంకల్ప శక్తి, ఒకటి బోధశక్తి అని చెప్పబడుతున్నది. అందుకే బోధే బోధే బోద్ధుశక్తిం సంకల్పానాం. ఇలాగా ఒక విషయాన్ని గ్రహించగలిగేటటువంటి శక్తి ఏదైతే ఉందో అది బోధనా శక్తి అని తెలివితేటలు అంటాం తెలుగులో చెప్పాలంటే. ఆ తెలివికి వెనక ఏదుందో ఆలోచించు అని చెప్తున్నారు. ఇది విశేషమైన లలిత ఉపాసన అంటే. మనకున్నటువంటి తెలివితేటలు, ఒక విషయాన్ని గ్రహించగలిగేటువంటి నేర్పరితనము, అదేవిధంగా రకరకాల సంకల్పాలు వస్తుంటాయి. మనసుకు ఎప్పుడూ ఏదో ఒక సంకల్పం ఉంటుంది. ఈ సంకల్పము, ఈ తెలివి, ఈ 2 ఏది ఉండడం వల్ల వస్తున్నాయో ఆలోచించు అన్నారు ఇక్కడ. అందుకే సంకల్పాలకు, ఈ బోధశక్తికి కూడా వెనకాల ఏముంది, అందుకే తెలివితేటలకి సంకల్పాలకి ఆధారమై వాటి వెనకాల ఉన్నటువంటిది ఏదో దాని గురించి చింతన చేస్తే అదే త్రిపుర సుందరి ఉపాసన అన్నారు ఇక్కడ. ఆ త్రిపుర సుందరి ఎవరు? అదే శుద్ధ ప్రజ్ఞ అని చెప్పడం జరుగుతుంది. మన లోకలకు శుద్ధ చైతన్యం ఉంది. ఆ శుద్ధ చైతన్యం వల్లనే మనకు తెలుసుకునే తెలివితేటలు, సంకల్పాలు కలుగుతుంటాయి. అందుకే సంకల్పాలకి, తెలివితేటలకి ఆధారమైనటువంటి శుద్ధ ప్రజ్ఞ ఏదైతే ఉన్నదో దాని యందు నీ దృష్టిని నిలిపినట్లయితే అదే త్రిపుర సుందరి ఉపాసన. కెరటాలు, అలలు వాటికి ఆధారమైన జలము అని చెప్పినట్లుగా తెలివితేటలకి, సంకల్పాలకి ఆధారమైన శుద్ధ ప్రజ్ఞారూపిణి త్రిపుర సుందరిని గ్రహించగలిగితే ఆ తల్లి మనల్ని రక్షిస్తున్నది అంటూ సర్వం శ్రీ త్రిపుర సుందరి చరణారవిందార్పణమస్తు. హరయే నమః. ఏష తే రుద్రభాగోస్తు యదుచ్చిష్టోధ్వరస్య వై యజ్ఞస్తే రుద్రభాగేన కల్పతామద్య యజ్ఞహన్. ఓ రుద్ర, యజ్ఞం పూర్తి అయిన తర్వాత మిగిలిన సమస్తము నీ భాగమే అగుగాక. ఈనాడు ఈ యజ్ఞం నీ భాగంతోనే సంపూర్ణమవుగాక అని బ్రహ్మదేవుడు రుద్రదేవుణ్ణి ప్రార్థించాడు. ఇంతటితో 4వ స్కంధములోని 6వ అధ్యాయం సమాప్తం. 7వ అధ్యాయం. ఈ అధ్యాయంలో దక్షుడు, శివుడు మొదలైన దేవతలు స్తుతించగా యజ్ఞశాలలో శ్రీ మహావిష్ణువు ఆవిర్భవించటం, ఆయన కృపతో దక్షుడు మళ్లీ యజ్ఞాన్ని ప్రారంభించటం వంటి విషయాలు చెప్పబడ్డాయి. మైత్రేయ మహర్షి మళ్లీ ఇలా చెప్పసాగాడు. ఓ విదుర, స్వయంభువుడైన బ్రహ్మదేవుడు ఇలా ప్రార్థించగా శివుడు సంతోషించాడు. చిరునవ్వు నవ్వుతూ ఇలా అన్నాడు. ఓ బ్రహ్మదేవ, దక్షుడు మొదలైన వారు ఈశ్వరుడి మాయతో మోహితులై వివేకాన్ని కోల్పోయారు. నేను వారు చేసిన అపరాధం గురించి పట్టించుకోను. దాన్ని గురించి నేను కొంచెం కూడా ఆలోచించను. అయితే ఆ సమయంలో వారి అపరాధానికి తగిన శిక్షను మాత్రమే నేను విధించాను. ఆ శిక్ష మూలంగా దక్ష ప్రజాపతి యొక్క తల దగ్ధమైపోయింది. ఇకపై అతడికి మేక తల ఉంటుంది. అలాగే యజ్ఞంలో భగదేవత కన్నులను పోగొట్టుకున్నాడు. ఇకపై అతడు తన భాగాన్ని మిత్రదేవత యొక్క కన్నుతో చూస్తాడు. పూషదేవత ఇకపై తన యజమాని యొక్క దంతాలతో పిండి పదార్థాన్ని చక్కగా నలిమి తింటాడు.
యజ్ఞంలో మిగిలిన సర్వస్వాన్ని దేవతలు నాకు భాగంగా ఇచ్చారు కనుక వారి అవయవాలు పూర్వంలాగానే చక్కగా ఏర్పడి యథాస్థితిని పొందుతారు. అందరూ పొందుతున్నారు. చేతులు పోగొట్టుకున్న ఇతర అధ్వర్యులు ఋత్వికులు అశ్విని దేవతల బాహులతోనూ పూషదేవత యొక్క ముంజేతులతోనూ తమ తమ పనులను చేసుకుంటారు. భృగు మహర్షి మీసాలను గడ్డాన్ని పోగొట్టుకున్నాడు కనుక ఆయనకు మేకపోతు మీసాలు గడ్డము ఉంటాయి అని శివదేవుడు వారిపై వరాల వర్షాన్ని కురిపించాడు. అప్పుడు ఇక్కడ వారందరూ శివుని అనుగ్రహానికి పొంగిపోయి తమ తమ హృదయాలలో ఎంతో ఆనందించారు. ఆయన భక్తుల కోర్కెలను వర్షించే దైవం గదా. వారంతా అమితమైన సంతోషంతో బాగు బాగు అని శివదేవుడిని పొగుడుతారు. తర్వాత దేవతలు శివదేవుడిని ప్రార్థించి ఆయనతోనూ బ్రహ్మదేవుడితోనూ మహర్షులతోనూ కలిసి తిరిగి దక్షుని యజ్ఞశాలకు వెళ్లారు. అక్కడ శివుడు చెప్పినట్లుగా వారు యజ్ఞ విధిని పూర్తి చేశారు. దక్ష ప్రజాపతి యొక్క మొండానికి యజ్ఞ పశువు యొక్క తలను అతికించారు. శివుడు తన దయాదృష్టిని అతడిపై ప్రసరించాడు. దయాదృష్టి తడిచిపోయేటట్టుగా ప్రసరించారు. వెంటనే దక్షుడు నిద్ర నుండి లేచిన వాడిలాగా లేచి శివుణ్ణి చూశారు. ఆయన మీద ద్వేషాన్ని పెంచుకోవడంతో దక్షుని హృదయం కలుషితమైపోయింది. కానీ శివుని యొక్క దయాదృష్టి ప్రసరించటం వల్లను బ్రతికిన వెంటనే అతడు శివుణ్ణి దర్శించినందువల్లను దక్షుని యొక్క అంతఃకరణం పరిశుద్ధమైంది. బురద లేనటువంటి శరత్కాలపు సరోవరంలా స్వచ్ఛంగా ప్రకాశించింది. అప్పుడు దక్షుడు తనను కరుణించిన శివుణ్ణి స్తుతించాలనుకున్నాడు. కాని అంతలో దక్షునికి మరణించిన తన కూతురు సతీదేవి గుర్తుకు వచ్చింది. దాంతో ఆయన మనస్సు అనురాగంతోనూ ఆందోళనతోనూ నిండిపోయింది. అతడు ధారాపాతంగా కన్నీరు కారుస్తూ మాట్లాడలేకపోయాడు. దక్షుడు బాగా చదువుకున్నవాడు, విద్వాంసుడే. కాని ఆయన మనస్సు ప్రేమకు వశమైపోయింది. అందుచేత ఆయన అతి కష్టం మీద మనస్సును నిలకడగా చేసుకున్నాడు. నిజమైన నిశ్చల భక్తితో శివుణ్ణి ఇలా స్తుతించాడు. దేవా, నేను నిన్ను నిందించాను, నీ పట్ల అపరాధం చేశాను. అయినా కూడా నువ్వు నన్ను మొదట శిక్ష రూపంలో అనుగ్రహించావు, నన్ను పవిత్రుణ్ణి చేశావు. ఇప్పుడు నన్ను జీవింపజేసి అనుగ్రహించావు. ఇలా 2 విధాలుగాను నాపై అనుగ్రహాన్నే చూపించావు. ఆశ్చర్యంగా ఉంది. ఓ భగవంతుడా, నువ్వు గాని శ్రీహరి గాని బ్రాహ్మణాధములను కూడా నిరాధరణ చెయ్యరు. అలాంటి మీకు ఇక యజ్ఞదీక్షను స్వీకరించిన వారి విషయంలో నిరాధరణ ఎందుకు ఉంటుంది చెప్పండి. నువ్వు పరమేశ్వర, నువ్వు సర్వవ్యాపకుడు. సృష్టి ప్రారంభంలో వేదాలను ఆత్మజ్ఞానాన్ని రక్షించాలని సంకల్పించి బ్రహ్మదేవుడివై నీ ముఖం నుండి బ్రాహ్మణులను సృష్టించావు. వారు జ్ఞానము, తపస్సు, కర్మ నియమాలను పాటిస్తూ వేద ధర్మాన్ని రక్షించాడు వీళ్ళందరూ. కనుకనే ఆపదలు కలిగినప్పుడు నువ్వే ఆ వేదవేత్తలను, బ్రహ్మవేత్తలను రక్షిస్తున్నావు. పశుపాలకుడు చేతిలో కర్రను పట్టుకొని దారి తప్పే పశువులను అదలిస్తూ ఉంటాడు కదా, ఆ విధంగా వాటిని రక్షిస్తూ ఉంటాడు. అదేవిధంగా నువ్వు కూడా దుష్టులను గట్టిగా శిక్షిస్తున్నావు. శిక్ష ద్వారా వారిని కాపాడుతున్నావు.
వారి ద్వారా వేద ధర్మాన్ని రక్షిస్తున్నావు. నువ్వు నా వంటి వారికి విధించే శిక్ష కూడా రక్షించటం కోసమే. నేను నీ యథార్థ స్వరూపం తెలియని అజ్ఞాని. నేను నిండు సభలో నిందావాక్యాలు అనే బాణాలతో నిన్ను బాధపెట్టాను. అయినా కూడా దయామయుడైన నువ్వు దానిని పట్టించుకోలేదు. నువ్వు పరమ పూజ్యుడు. నిన్ను నిందించటం వల్ల నేను నరకంలో పడిపోతూ ఉండగా కరుణాదృష్టితో నువ్వు నన్ను రక్షించావు. నిన్ను ప్రసన్నుణ్ణి చేసుకునే అర్హత కూడా నాకు లేదు. అయినా కూడా నువ్వు నన్ను అనుగ్రహించావు. నీ యొక్క గొప్ప ఉదార భావంతోనూ గొప్ప మనస్సుతోనూ నా పట్ల ప్రసన్నుణ్ణిగా సంతుష్టునివిగా అని దక్ష ప్రజాపతి శివదేవుణ్ణి స్తుతించాడు. హరయే నమః.